విశాఖ కేజీహెచ్లో శిశువుల మార్పిడి కలకలం రేపింది. ఒకరికి పుట్టిన శిశువును మరొకరికి అప్పగించారు. చిన్న తప్పిదం వల్ల ఈ ఘటన జరిగిందని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద వెల్లడించారు. స్టాఫ్ నర్స్ చేయాల్సిన పనిని ఆయా చేయడంతో ఈ గందరగోళం నెలకొందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఘటనపై 7 సభ్యులతో కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామంటున్న సూపరింటెండెంట్ శివానందతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. శిశు మార్పిడి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు శిశు మార్పిడి ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. సార్, అసలు ప్రస్తుతం అయితే చాలా తీవ్ర స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, అసలు ఈ అంశానికి సంబంధించి ఏ సమయంలో జరిగింది? ఇది శిశు మార్పిడి అనేది కాదు. ఒక విధంగా మనం చెప్పాలి అంటే అక్కడ మనకి గైనిక్లో మార్నింగ్ 2 ఎమర్జెన్సీ కేసులు ఇమీడియట్గా చేయాల్సి వచ్చిందని మన గైనిక్ అసిస్టెంట్ 2 కేసులు పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది పోస్ట్ చేసిన తర్వాత ఒక కేసు సీరియస్గా ఉంది, ఒక కేసు నార్మల్గా ఉన్నారు. 2 థియేటర్కి మనం పంపించేటప్పుడు సీరియస్ కేసు ఫస్ట్ పంపించి నెక్స్ట్ మామూలుగా ఉండే కేసు నెక్స్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ వచ్చిన కేసు నార్మల్గా ఉండే వాళ్ళు వచ్చారు, సో వాళ్ళకి సీరియల్ నెంబర్ 1 ఇవ్వడం అనేది జరిగింది. సీరియస్గా ఉండేది సీరియల్ నెంబర్ 2 అని ఇవ్వడం అనేది జరిగింది. అది సీరియస్గా ఉండే కేసు. వచ్చిన తర్వాత మనము సీరియస్గా ఉండే కేసు మాత్రమే మనం ముందు తీసుకెళ్ళి చేస్తాం. ఇది ఆపరేషన్ థియేటర్కి ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. కేసు నెంబర్ 1, కేసు నెంబర్ 2 అని అలాగే ఇన్ఫామ్ చేశారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఈ కేసు నెంబర్ 2 ఏదైతే సీరియస్ ఫీటల్ హార్ట్ ప్రాబ్లం ఉందని ఎప్పుడైతే తెలిసిందో ఆ కేసు హుటాహుటిన డాక్టర్లు తీసుకుని వెళ్ళి ఆ 2 నెంబర్ కేసుని ఫస్ట్ కేసుగా చేయడం అనేది జరిగింది. చేయడం వల్ల ఏమైందంటే హాస్పిటల్ స్టాఫ్ ఇన్ఫార్మ్డ్ యాజ్ అ కేసు నెంబర్ 1, వాళ్ళు ఇది కేసు నెంబర్ 1 అని అనుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా కేసు నెంబర్ 2 ఫస్ట్ వచ్చి బికాజ్ ఆ పేషెంట్ సీరియస్గా ఉండడం వల్ల ఆ కేసును ఫస్ట్ ఆపరేట్ చేయడం అనేది జరిగింది. ఇంకో పేషెంట్ కూడా సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత యూజువల్గా ఇవేంటంటే మనం ట్యాగ్స్ వేస్తాం. ఈ ట్యాగ్స్ వేసేది మనకేంటంటే బేబీ నెంబర్ 1, బేబీ నెంబర్ 2 అని వస్తుంది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ బేబీ నెంబర్ 1 ఆ 1 పేషెంట్ది, నార్మల్గా ఉన్న పేషెంట్ది. కాకపోతే అక్కడ బేబీ నెంబర్ 2 ఉన్నారు. అది అటెండెంట్స్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది యాక్చువల్గా అక్కడ ఆడపిల్ల అయితే మగపిల్లగా అది 2వ బేబీ తాలూకు మనం చెప్పడం అనేది జరిగింది. అది చేశారు. అది చేసిన తర్వాత అది యాక్చువల్గా డాక్టర్ ఎవరైతే ఆపరేట్ చేశారో వాళ్ళకి క్లియర్గా తెలుసు. అండ్ బేబీని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది నార్మల్గా మనకి స్టాఫ్లు మాత్రమే చేయాలి. అది ఇక్కడ బేబీని మా దగ్గర ఉన్న ఆయా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది చేసింది. ఇది జస్ట్ చిన్న మిస్టేక్ ఇక్కడ జరిగింది. పూర్తి స్థాయిలో కూడా కేజీహెచ్లో జరిగిన చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శిశువు మార్పిడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా నెంబర్ 2 కేసుని నెంబర్ 1గా, నెంబర్ 1 కేసుని నెంబర్ 2గా చెప్పడంతో పూర్తిగా పేరెంట్స్లో భయభ్రాంతులకు గురయ్యారు. అదేవిధంగా పూర్తిగా దీనికి సంబంధించి డాక్టర్ శివానంద్ కూడా పూర్తిగా సోమని అక్కడ చేరుకుని పూర్తిగా కూడా దాన్ని సరళీకరించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.